ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. పిల్లరా, ఎలా ఉన్నారు? మనము ఆయన మహా ఉచితమైన కృప చేత ఈ అక్టోబర్ మాసంలో చివరి దినాల్లోకి వచ్చేసాం. దేవుడు మనల్ని ఇంతవరకు ఆయన కాపాడి సంరక్షించి ఆయన కృప చూపించారు. అనుదినం ఆయన యొక్క కాపుదల సంరక్షణ. మనం లోకంలో ఎన్నో వార్తలు ఉంటున్నాం. ఈ రోజు కూడా మరణం లేదు అన్నటువంటి పరిస్థితి ఎక్కడ మనకు వినబట్టలేదు. అనేక విధాలుగా మరణపు పరిస్థితులు, జ్వరాల ద్వారా, రకరకాలైన వ్యాధుల ద్వారా మరణించే వాళ్ళు మనం చూస్తున్న వారిని, అలాగే ప్రయాణాలలో కూడా అనుకోని విపత్తు, అనుకోని మరణం. గత వారంలో ఒకేసారి 19 మంది బస్సుల్లో ఎలా భయంకరంగా దహనమైపోయారో మనం అందరం చూసా ఉన్నాం. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు చాలిన దేవుడిగా ఉండి అనుక్షణం ఆయన వాగ్దానం చేసినట్లుగానే మనల్ని ఆయన కంటిపాప వలె కాపాడుతున్నాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఈ దినపు దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మనం ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, హృదయమును మార్చు దుఃఖమును వచ్చి మనం వాక్యంలో ధ్యానించబోతున్నాం. దైవజనుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఆయన మాట అంటాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది. హృదయాన్ని మార్చే కన్నీళ్ళు అని కూడా మనం చెప్పచ్చు. సో ఒక వ్యక్తి యొక్క జీవితంలో కన్నీళ్ళు లేక దుఃఖం, వేదన ఆయన యొక్క జీవితంలో గొప్ప మార్పును తీసుకొస్తుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది. పిల్లరా, గమనించాలి, యేసయ్యతో పాటు 3.5 సంవత్సరం అనేక విషయాల్లో విడవకుండా అన్ని విషయాల్లో ప్రభుతో వెన్నంటి ఉన్నటువంటి వ్యక్తిగా పేతురు గారిని మనం చూస్తాం. అలాంటి పేతురు గారే యేసు ప్రభు సిలువకు వేయబడుతున్నటువంటి ఆ దినాన, ఆయన అప్పగించబడిన రాత్రి ముందుగానే ప్రభువు చెప్పాడు, నా నిమిత్తం నువ్వు 3 సార్లు అబద్ధం చెప్తావు, నన్ను ఎరగనని చెప్తావు అని. అలాంటి సమయంలో పేతురు గంభీరానికి పోయి, లేదు ప్రభు, నీతో చావడానికనే నేను సిద్ధం అన్నట్లుగా మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, ఆ సమయంలో మనకు తెలిసినటువంటి మాటలే, ముమ్మారు ప్రభువుని ఎరుగునని చెప్తున్నటువంటి సమయం. లూకా సువార్తలో ఈ మాట క్లియర్గా రాయబడింది. కోడి కోసిన తర్వాత చివరిగా పేతురు యేసయ్య పేతురు వైపు చూడగానే పేతురు వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చెను అన్నాడు. సంతాపపడి ఏడ్చాడు. ప్రభు చెప్పినట్లుగానే నేను ఆయన ఎరగనని ముమ్మారు అబద్ధం చెప్పేశాను అన్నటువంటి ఆ బాధ, ఆ కన్నీళ్ళు, ఆ దుఃఖం పేతురు వెలుపలికి వెళ్ళి ఏడ్చేటట్లుగా చేస్తుంది. ఆ విధమైన మాట, ప్రభువు తనతో చెప్పిన మాటను మళ్ళా జ్ఞాపకం చేసుకుని సంతాపపడి బిగ్గరగా వెక్కి ఏడుస్తూ తన తప్పిదాన్ని ఆయన ఒప్పుకోలు చేయటం ప్రారంభించాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయన హృదయం మార్చబడింది. దేవుడు దాన్ని అంగీకరించాడు అనే దానికి మనం నిదర్శనంగా యేసయ్య మృతుల నుండి తిరిగి లేచిన తర్వాత పేతురును, కడమ అపోస్తలులను ఆయన పలకరించిన విధానం, వారిని ధైర్యపరిచిన విధానం, వారిని దృఢపరిచిన విధానం, అలాగే యోహాను సువార్త చివరి అధ్యాయంలో 21వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు యేసయ్య ముమ్మారు పేతురుని అడిగాడు, నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అలాగా మాట్లాడి అడిగినటువంటి ప్రభుతో పేతురు మొదటి 2 సార్లు అన్నాడు, అయ్యా ప్రేమిస్తున్నాను. 3వసారి అంటాడు, అయ్యా నీకే తెలుసు. అలాంటి పరిస్థితిలో దేవుడు ఆయనకి అప్పగించినటువంటి బాధ్యత, నా మందను మేపు కాయు అని. పిల్లరా, ఉదయకాలం ముందు మనం గమనించాలి, మన జీవితంలో మనం యేసయ్యతో ఇంతకాలంగా నీకు రక్షణ పొందినటువంటి దినం మొదలుకొని
ఇప్పటి వరకు ఎన్నో మేలులు, ఎన్నో విధాలైన దీవెనలు, ఆశీర్వాదాలు, ఆయన కాపుదలను అనుభవించిన వ్యక్తివే. కానీ ఏదో ఒక పరిస్థితిని బట్టి, ఏదో ఒక సందర్భాన్ని బట్టి నీ యొక్క హృదయంలో ఏర్పడినటువంటి ఆ పరిస్థితుల ద్వారా నువ్వు ఆయన ఎరుగనని చెప్పినటువంటి రీతిలో కొనసాగించబడ్డవేమో, లేక ఆయన విడిచి దూరం అయిపోయావేమో, లోకానికి ఆకర్షితురాలుగా మారేవేమో. ఈ ఉదయకాలమంలో దైవ సంబంధమైనటువంటి ఆ ప్రేమను తిరిగి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు నీతో చెప్పినటువంటి ఆ మాటల ప్రకారంగా ఆ రోజున పేతురుతోనే కాదు, ఈ రోజున నీతో కూడా అందరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమించగలుగుతున్నావా అంటున్నటువంటి ఆ మాటకు నీ హృదయం మనసారా, హృదయపూర్వకంగా తెరవబడిన హృదయంతో ఆయన యొక్క మాటలకు విరిగి నలిగిన మనసుతో నువ్వు పశ్చాత్తాపడగలిగి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభిస్తే దేవుడు నీ హృదయాన్ని నూతనపరుస్తాడు. నువ్వు కన్నీళ్లు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నీ హృదయం పరివర్తన చెందుతుంది, మార్పు చెందుతుంది. కనుక దేవుని సేవకుడిగా ఈ ఉదయకాలం ముందు దేవుని పక్షాన నిలబడి చెప్తున్న మాటల ప్రకారంగా నీ హృదయంలో ఆయనకు చోటివ్వు, ఆయన మాటలకు చోటివ్వు. ఆయన వాక్యం నేను నిత్యముగా నీ హృదయాన్ని నూతనపరుస్తుంది. ఒకవేళ దేవుని సన్నిధిలో ఇంకా అదే స్థితిలో దేవుని మాట ప్రకారంగా జీవిస్తూ ఉన్నట్లయితే చాలా మంచిది. ఆ విధమైన విశ్వాసాన్ని, సంకల్పాన్ని దృఢంగా మనం నిశ్చయంగా చేపట్టుకుంటూ ఆయన రాకడికి మహిమ కొరకు ఎదురు చూద్దాం. ప్రార్థన చేసుకుందామా? హృదయాన్ని మార్చే దుఃఖం మనం కలిగి ఉండాలి. లోక సంబంధమైనటువంటి దుఃఖాలు ఉన్నాయి, కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖం, లోక సంబంధమైన దుఃఖం, వేదనను, దుఃఖాన్ని, ఆ కన్నీళ్లు ఆ స్థితికి తీసుకెళ్తే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం రక్షణార్థమైన మారు మనసును దేవుని యొక్క సన్నిధిలో నీకు అనుగ్రహిస్తుంది. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. కొద్ది కాలం ముందు నాతో మీరు మాట్లాడారు, మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. అందుకే స్తోత్రం. దైవమే, మార్పును తీసుకొచ్చేటువంటి కన్నీళ్లను వచ్చి మార్పు తీసుకొచ్చి మనసును మార్చే కన్నీటిని గురించి మీరు వివరించారు. చక్కగా నిపుణులైన మా అందరికీ అయ్యా, మా యొక్క జీవితంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము లేక కన్నీళ్లు రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తున్న విషయం గుర్తించి మీతో మేము చేసుకున్న నిబంధన ఒడంబడికల్లో ఒకవేళ మీ మాటలకు మేము వ్యతిరేకంగా మీ యొక్క సన్నిధిలో మార్గం తప్పామేమో అయ్యా, మేము మీతో చేసుకున్న నిబంధనలో నిలకడగా నిలబడలేకపోయామేమో, దయతో మమ్మల్ని క్షమించండి. వాటి విషయమై లోతైన పశ్చాత్తాపం, లోతైనటువంటి ఒక మార్పు మీ సన్నిధిలో కలిగిన వారమై నీకు సాక్షులుగా జీవించడానికి సహాయం చేయండి. నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను అన్న మీ వాగ్దానాన్ని మీరు ఈ సంవత్సరం ప్రారంభంలో చేశారయ్యా. ఈ మాట ప్రకారంగా మనుషులు పరిస్థితులను బట్టి దూరమైన మీరు మాకు దూరం కాలేదయ్యా. ఒక్కో సందర్భంలో మేమే మీకు దూరంగా వెళ్ళినా మీ ప్రేమ మమ్మల్ని వెంటాడి మళ్ళా వెతికి మీ సన్నిధిలో మీ కృపలో నిలిచేటట్లుగా మీరు సహాయం చేశారు. ఇంతవరకు మీరు మాకు చేసిన మేలన్నింటిని బట్టి మీకు స్తోత్రం. ఈ మాసం యొక్క చివరి దినాల్లో ఉండడానికి కృప చూపించావు తండ్రి. దాన్ని బట్టి మీకు మార్పును తీసుకొచ్చే కన్నీళ్ళ గురించి మీరు ఇచ్చినటువంటి గొప్ప మాటను బట్టి స్తోత్రాలు. ఒక్కొక్క బిడ్డ జీవితంలో నిజమైనటువంటి పశ్చాత్తాపం, నిజమైనటువంటి కన్నీళ్లు, నిజమైనటువంటి నాయన పశ్చాత్తాపంతో మార్పును చెందేటువంటి ఆ యొక్క స్థితిని కొనసాగిస్తూ మిత్రుడైనటువంటి పేతురు గారు మీ యొక్క కృపకు మరల ఏ విధంగా పాత్రుడయ్యారో విధంగా మేము మీ సన్నిధిలో పాత్రులమై సాగుటకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రం యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించుగాక. ఆమేన్. ఆమేన్.
హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. నిజముగా మార్పును తీసుకొచ్చేటువంటి కన్నీళ్ళు మన జీవితాలకు ఎంతో ఉపయోగకరం కనుక మన కన్నీళ్లు లోకానికి ఒక సంబంధమైనవి కాకుండా దైవ సంబంధమైనటువంటివిగా ఉండాలని, ఆ దైవ సంబంధమైన కన్నీళ్లు మనసునే మారుస్తాయన్న విషయాన్ని, అది దేవునికి అంగీకారం అవుతుందన్న విషయాన్ని గుర్తిస్తూ మనం మానక ప్రార్థన చేసుకుందాం. దేవుడు కృపా విధంగా మనం తోడే ఉండి మనకు బలపరిచినట్టు. ప్రైజ్ ది లార్డ్.